అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి ఇప్పుడు మీకు ఇంతకు ముందు నిన్న ట్రైనింగ్ ఇచ్చిన దాని ప్రకారం మీకు తెలియజేసింది ఏమంటే ఏదైతే మీకు హెచ్ఆర్ఎంఎస్ యాప్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చామో ఆ విధంగా లాగిన్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ చేయాలి. లాగిన్ చేశాక ఈ విధంగా లాగిన్ అవుతుంది. లాగిన్ అయ్యాక ఇక్కడ ఆర్ఓఎస్ఎస్ హెచ్ఆర్ యాప్ అని ఉంది. ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు చెక్ ఇన్ చెక్అవుట్ అని వస్తుంది. మీరు చెక్ ఇన్ చెక్అవుట్ ఇక్కడ నుండి చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంది చూడండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పిఎండిఎస్ కిట్స్ సర్వే ఓపెన్ అవుతుందండి. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎవరు చేయకపోయినట్లయితే 0 ఉంటుంది, లేకపోతే 1 అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన వెంటనే మీరు పిఎండిఎస్ సర్వే అని ఉంది చూడండి, యాడ్ పిఎండిఎస్ సర్వే, దానిపైన క్లిక్ చేయాలండి. క్లిక్ చేశాక ఈ విధంగా మీకు వస్తుంది. మీ యూనిట్ పరిధిలో సరఫరా చేస్తున్న విత్తనాల్లో మీ యూనిట్ పరిధిలో సరఫరా చేస్తున్న ఒక పిఎండిఎస్ కిట్లో ఇచ్చే విత్తనాల సంఖ్య మీ దగ్గర 25 అయితే 25, 30 అయితే 30 వేయండి. అలాగే యూనిట్ లో సరఫరా చేస్తున్న పిఎండిఎస్ కిట్ యొక్క బరువు 10 కేజీల, 12 కేజీల, 13 కేజీల వేయండి. తర్వాత మీ యూనిట్ పరిధిలో సరఫరా చేస్తున్న పిఎండిఎస్ కిట్ యొక్క ధర 700, 500, 1000 రూపాయల, ఎంత అయితే అంత వేయండి. యూనిట్ పేరు ఇక్కడ ఆటోమేటిక్ గా యూనిట్ పేరు అన్నది డిస్ప్లే అవుతుందండి. వివో నేమ్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, యూనిట్ పేరు బర్లీ పక్కన ఏదైతే నెంబర్ ఉందో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అంకెల నెంబర్ ఏదైతే ఉందో అది వివో ఐడి అండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు కింద ఇదిగోండి చూడండి, ఇక్కడ మీకు వివో పేరు డిస్ప్లే అయింది. అదేవిధంగా కావాలంటే చూడండి, మళ్ళీ వేరేది సెలెక్ట్ చేస్తాను, అది వేరే వివో డిస్ప్లే అయింది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, చూసుకోవాలి. తర్వాత మీ ఆ ఫార్మర్ యూనివర్స్, ఆ వివోలో ఫార్మర్స్ 419 మంది ఉన్నారండి. ఈ 419 కిట్లు మనం తయారు చేయాలి. అంటే పిఎండిఎస్ కిట్లు మీ వివో పరిధిలో మొత్తం తయారు చేయవలసిన కిట్ల సంఖ్య 419. ఇప్పటి వరకు ఏమైనా చేసుంటే చేసినట్టు, ఉదాహరణకు ఒక 20 చేస్తే చేశారు. ఆ 20 రైతులకు పంచారా లేదా, ఒక 10 పంచుంటే 10. అలాగే మీ వివో పరిధిలో ఇప్పటి వరకు పిఎండిఎస్ కిట్లు వేసిన రైతులు అంటే గ్రౌండింగ్ చేసిన రైతులు ఈ 10 మంది వేసేస్తే 10 మంది చూపిస్తారు, ఎవరు వేయకపోతే వేయకపోయినట్టు. ఒకవేళ 5 మంది వేశారంటే 5 మంది. ఎన్ని ఎకరాల్లో వేశారు? 5 మంది ఒక 5 ఎకరాల్లో వేశారంటే 5 ఎకరాలు. ఉదాహరణకి విత్తన గుళికలు ఎవరైనా చేసుంటే చేసినట్టు, లేదంటే 0. విత్తన గుళికల విస్తీర్ణం ఎంత అని అడిగారు, 0. ఎస్హెచ్జి ద్వారా వివో ద్వారా పొందారా డబ్బు అంటే ఆ వివోకి, ప్రతి వివోకి 50,000 అన్నాం కదండి. 50,000 తీసుకున్నట్టయితే 50,000 వేస్తారు, లేకపోతే లేదు. లేదా పిఎండి ఎఫ్పిఓ ఎన్జిఓ ఏదైనా హెల్ప్ చేస్తే అది ఇచ్చుంటే ఇచ్చినట్టు, లేకపోతే 0. అలాగే ఇన్పుట్ షాపుల నుంచి ఏమైనా తీసుకుంటే ఓకే. ఈ విధంగా నెంబర్ వేయాలండి. ఏదైతే ఈ ఫస్ట్ డేటా ఉందో ఇక్కడ విత్తనాల కిట్ల నుంచి ఇదంతా, ఇది ఒక్కసారే నమోదు చేస్తారు. ఆ తర్వాత మీకు మళ్ళీ డిస్ప్లే అవ్వదు. ఈ యూనిట్ నుంచి మాత్రం మీకు డిస్ప్లే అవుతాయండి, యూనిట్ పేరు, వివో పేరు. ఇవన్నీ అయిపోయాక, కంప్లీట్ చేశాక మీరు సేవ్ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఈ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అది సేవ్ అవుతుందండి. అది సేవ్ చేశాక ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుందండి. చూడండి, మిర్చి వలస డేటా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు పిఎండిఎస్ కిట్లు నమోదు చేయవలసి ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.